ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మరొక్క సమయాన్ని బట్టి ఈ అనుదిన ధ్యాన మాలిక అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నందుకు చాలా సంతోషం. ఆయా ప్రదేశాల్లో కూడా మరి ఈ వాక్యాన్ని షేర్ చేస్తున్నందుకు దేవుడి మిమ్మలను బలపరచునుగాక. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథము నుండి లేఖన భాగాలను మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథము నుండి ఈ యొక్క సమయకాలమందు జకరియా గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్యం మీద మనము వాక్య ధ్యానం చేస్తున్నాం. ఆ వచనములో ఉన్నటువంటి 4 కొమ్ములు, మనము 3 కొమ్ములు గూర్చి మనము ధ్యానం చేశాం. 4వ కొమ్ము రోమ. 4వ కొమ్ము రోమ. రోమ అనేటిది ఒక స్వార్థపూరితమైనటువంటి ప్రాంతం. స్వార్థం అని కూడా చెప్పచ్చు. స్వయం లేక గర్వం, ఇవన్నీ కూడా రోములో ఉన్నాయి. ఇప్పుడు దేవుని ప్రజలను తరుముతున్నటువంటి 4వ కొమ్ము ఏంటంటే రోమ్. రోమ్ అనేది ఒక నామకార్థం, నామకార్థపు శక్తి అని చెప్పచ్చు. నామకార్థపు శక్తి అంటే దేవుని పనిని చెడగొట్టేటటువంటి శక్తి రోమ్. రోమ్ అనేది క్రీస్తుకు వ్యతిరేకం. క్రీస్తు విరోధి కూడా వచ్చేది ఆ రోమ్ నుంచే వస్తాడు. అందుకనే ఆ రోమ్ అనేది ఒక అబద్ధపు క్రీస్తుని తయారు చేస్తున్నటువంటి ప్రాంతం. ఇది కూడా దేవుని ప్రజలపై దాడి చేయవచ్చు, ఇది చెదరగొట్టవచ్చు. అంటే నామకార్థం అనేది క్రైస్తవులను పాడు చేయవచ్చు. ఈరోజు మనం ఎక్కువగా చూస్తే నామకార్థమే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా నామకార్థమే. ఏదో ప్రభుని ఆశ్రయించడం, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా జీవించడం, ఇది ఒక నామకార్థపు పరిస్థితి. ఎక్కడ చూసినా మనం గుర్తించాలి, ఈ నామకార్థమే రోమా. ఈ రోమా అనేది రోమో కథోలిక్ అంటారు. రోమన్ కథోలిక్ అంటే రోము యొక్క కదలిక, అంతే దాని పేరు. అంటే రోమ్ కదిలొచ్చింది అని అర్థం. ఎందుకు కదిలొచ్చింది అంటే దేవుని చిత్తాన్ని చెడగొట్టడానికి, దేవుని పనిని చెడగొట్టడానికి, లేక దేవునికి అవమానం తేవడానికి, ఆయన తలెత్తుకోకుండా అంటే దేవుని ప్రజలు తలెత్తుకోలేకుండా చెదరగొట్టడానికి ఈ రోమ్ పనిచేస్తుంది. మీరు ఎక్కడ చూసినా ఈ రోమ్ అనేటటువంటి సంఘం ఎక్కడున్నా వాళ్ళు క్రీస్తుని అనుసరించేది తక్కువ. వాళ్ళు ఎక్కువగా వాళ్ళు స్వయాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళే దేవుళ్ళుగా ప్రతి విషయాన్ని మాకు చెప్పాలి, మేము దేవుడికి చెప్తామని చెప్పి ప్రతినిధులుగా నిలబడుతూ ఉంటారు. కానీ ఆదిమ సంఘంలో అది లేదు. ఎవరికో మీరు చెప్పనవసరం లేదు. మీకు ఏదైనా బాధ వచ్చినా, మీ పిల్లలకి ఏదైనా బలహీనత వచ్చినా, మీ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా నువ్వు నేరుగా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థించుకోవచ్చు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు మాకే చెప్పాలి, మేము వెళ్ళి దేవుడికి చెప్తామంటారు. అది స్వయం స్వార్థం. కాబట్టి అలాంటి పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. మీరు ఒకవేళ మీ సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న తండ్రికి మొరపెట్టుకుంటే సరిపోతుంది. లేదనుకుని మనుషుల మీద ఆధారపడి ఆయనే చేస్తేనే దేవుడు మాట్లాడతాడు అని చెప్పి కనుక నువ్వు అలాగే ఉన్నావా, నువ్వు మోసపోయేదానికి అవకాశం ఉంది. అందుకే నువ్వు మోసపోకూడదంటే నువ్వు స్వయంగా దేవుడిని వెతకటం, నీకు నీవే సాధకం చేసుకోవడం నేర్చుకోవాలి. దైవభక్తి విషయంలోకి వచ్చేటప్పటికి ఎవరికి వారే సాధకం చేసుకోవాలి. ఎవరన్నా సహాయం చేస్తారేమో అని అనుకోకూడదు. వారు ప్రార్థన చేస్తున్నారేమో నా కోసమని నువ్వు మానేసుకోకూడదు. పౌలు చెప్తున్నాడు తిమోతితో, దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకో, అది ఇప్పటికి రాబోతున్న తరానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. మీరు ఆ రీతిగా నేర్చుకోవాలి. అంతేగాని ఏదో ఆధారపడి వారి చెవులు మనం చెప్దాం, వారు మన కొరకు ప్రార్థిస్తారనేటటువంటి అమాయకత్వాన్ని విడిచిపెట్టాలి. మీరు ఒక నామకార్థ భక్తిని విడిచిపెట్టాలి. నామకార్థంగా వాక్యానికి వ్యతిరేకంగా జీవించేటటువంటి ఆ బ్రతుకును మార్చుకోవాలి.
ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. క్రైస్తవులుగా మనకు దేవుడిచ్చిన ఉపదేశాన్ని బట్టి మనం చూస్తే మనం రోమీలము కాదు, మనం క్రైస్తవులం. కాబట్టి మనము క్రీస్తు అనుచరులము, క్రీస్తుని ధరించుకున్న వాళ్ళము కనుక మనము క్రైస్తవులం. మరి మనం ఎలా జీవిస్తుంటామో తెలుసా? క్రైస్తవుల్లో కూడా జీవించలేకపోతాం. అప్పుడప్పుడు లోకానుసారంగా మారిపోతూ ఉంటాం, స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటాం, స్వార్థపూరితంగా బ్రతుకుతూ ఉంటాం. ఇది చాలా తప్పు. క్రైస్తవుడు అంటే స్వార్థం లేకుండా బ్రతకాలి, నిస్వార్థమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి, అనేకులకు మేలుకరమైన కార్యాలు చేయడానికి ఇష్టపడాలి. అప్పుడే క్రైస్తవులుగా మనం భూలోకమందు పేరు కొనబడతాం. ఈరోజు మరి ఈ పాట వింటున్న మీరు, ఈ 4వ కొమ్ము రోమ్, ఇదెంతో భయంకరమైన శక్తి. ఇది ప్రభువుని సిలువేసినటువంటి శక్తి, ప్రభుని ఎదిరించినటువంటి శక్తి, దేవుని ప్రజలను పూర్తిగా అనగదొరికినటువంటి శక్తి. యేసు ప్రభు వారు తన జీవితంలో వచ్చినప్పుడు, ఆయన శరీరంలోకి వచ్చినప్పుడు, శరీరధారిగా వచ్చినప్పటికీ వాళ్ళని దేవుని ప్రజలను ఏలుతున్నటువంటి సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం ఎంతో భయంకరంగా పరిపాలిస్తుంది. దేవుని సంఘాన్ని వ్యాపారంగా మార్చేసింది, దేవుని సంఘాన్ని అవమానపరంగా మార్చింది. యేసు ప్రభు వచ్చి కొరడా తీసుకుని దేవాలయాన్ని శుద్ధి చేశారు. ఈరోజు రోమ్ అనేటిది నీ మీదకే రావచ్చు, నీ దేవుని ఆరాధిస్తున్న వారి మీద పని చేయవచ్చు. కాబట్టి దాన్ని మనం జయించాలి, దానిపై మనం పోరాటం చేయాలి. అంతే తప్ప దాంతో కలిసిపోవటం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఎందుకంటే రోమ్ అనేది దేవుని సంఘానికి వ్యతిరేకం, దేవుని సంఘానికి వ్యతిరేకం, క్రీస్తు విరోధికి వాహనం. క్రీస్తు విరోధి అనేటటువంటి వాడు దాని నుండి బాగా పనిచేస్తాడు. అది క్రీస్తు విరోధి సంఘానికి బలమైంది కాబట్టి అదొక యాంటీ క్రైస్తు, దాని నుండే తయారవుతాడు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని గమనించి, మరి నామకార్థ స్థితి మీలో ఉంటే ఈ పాట వింటున్న వారు నామకార్థ విడిచిపెట్టండి. నామకార్థ విడిచిపెట్టకపోతే మీరు రోమీలే కానీ క్రైస్తవులు కాదు. మీరు క్రైస్తవులు అవ్వాలంటే నామకార్థపు స్థితిని, ఆచారపు స్థితిని, మూఢనమ్మకాన్ని, సమస్తమైన పద్ధతులను, మనుషులు కల్పించిన సిద్ధాంతాలను విడిచిపెట్టి కనుక మీరు దేవుడి కోసం నిలబడగలిగితే దేవుడు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తాడు, మీ కుటుంబాన్ని ఎంతో దీవెనకరంగా ఉంచుతాడు. కాబట్టి ఈ 4వ కొమ్ము రోమా, ఇది స్వార్థ పర్వతం, ఎంతో భయంకరమైనటువంటి జీవితం, ప్రభుకి వ్యతిరేకంగా ప్రజల్ని సిద్ధపరిచేటటువంటి జీవితం. కాబట్టి ఇటువంటి శక్తి నీ మీదకి వస్తే కనుక, నేను చెదరగొడితే కనుక నువ్వు స్వార్థంగా మారిపోతావు. ఇంకా నీవు దేవునికి లోబడేది ఉండదు, దేవునికి భయపడేది ఉండదు. ఇలాంటి శక్తి నా మీదకి రాకూడదని ప్రార్థన చేసుకో ప్రభు దగ్గర. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు కోరుకున్నది ఏంటంటే మనం చెదిరిపోకూడదు, మనం ప్రభువులోనే ఉండాలి. కానీ ఈ కొమ్ములు చెదరగొట్టేస్తూ ఉన్నాయి. మొదటి కొమ్ము, 2వ కొమ్ము, 3వ కొమ్ము, 4వ కొమ్ము, ఇవన్నీ ఎవరి మీద గురిపెట్టాయంటే దేవుని ప్రజలను చెదరగొట్టాలి, దేవుళ్ళో ఉండకుండా చెదరగొట్టాలి, వాళ్ళని ఆక్రమించాలి, వారిలోకి నేను ప్రవేశించాలని చెప్పి ఇన్ని రకాలైనటువంటి బలమైనటువంటి ఆయుధాలు మీపై ప్రయోగించబడుతున్నప్పుడు వాటిని ఆర్పివేసే శక్తి మీకు కావాలి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా, సైతాను తంత్రములను ఎదిరించాలంటే సర్వాంగ కవచములు ధరించాలి, అలాగే ప్రభు యొక్క శక్తితో కూడా నింపబడాలి. ప్రభు యొక్క శక్తితో నింపబడితేనే అపవాది తంత్రాలను మనము నాశనం చేయగలం. అలాంటి శక్తి మరి మీకు ఉందా? అలాంటి శక్తి చేత మీరు అభిషేకించబడాలి, ప్రభు కోసం నిలబడాలి. కాబట్టి 4వ కొమ్ము రోమా. ఈ రోమా అనేటువంటిది నామకార్థం. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో నామకార్థం ఎక్కువైపోయింది. తీవ్రత కలిగి ప్రభుని సేవించడం కానీ, ఆసక్తితో సన్నిధికి రావడం కానీ, ఆసక్తిగా ప్రభు పనిలో పాలు పొందడం కానీ క్రైస్తవులకు తగ్గిపోయింది. ఎందుకంటే రోము వాళ్ళని ఆవరించింది, రోము యొక్క శక్తి వారిని ఆవరించింది కనుక వారి ఆసక్తి విషయంలో మాంద్యులు అయిపోయారు. ఆసక్తి వారికి తగ్గిపోయింది, తీవ్రత గల వారి ప్రభుని సేవించలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ సంఘమా, మీరు మేలుకొనాలి. ఎవరి పాట వింటున్నారో, మీరు ఎలా ఉన్నారో పరీక్షించుకోవాలి. మీరు ఇదే పరిస్థితిలో ఉంటే రేపు ఆయన వచ్చినప్పుడు మీరు ఎత్తబడలేరు, ఆయనతో కలిసి మీరు సహవాసం చేయలేరు, ఆయన దగ్గరికి మీరు చేరుకోలేరు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ నామకార్థపు స్థితిని విడిచిపెట్టండి, ఆచారపు స్థితిని విడిచిపెట్టండి, ఆనవాయితీ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టండి. తీవ్రత గలవారే ప్రభుని సేవించండి, ఆత్మలో తీవ్రత కలిగి ప్రభుని సేవించండి. ఆసక్తి విషయంలో మాందులు కావద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ సమయకాలం మందు మీ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పురుకొల్పేటట్లుగా మీరు ఆ యొక్క
రోము నుండి బయటకు వచ్చి, రోమా నుంచి బయటకు వచ్చి ప్రభుత్వ సావాసం చేయండి. ప్రభుత్వం మీరు వెంబడించండి. ప్రభుత్వం మీరు ఐక్యం చెందండి. ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించి నీతిమంతులుగా తీర్చబడండి. దైవ కృప మీ అందరి ఎడల సమృద్ధిగా ఉండునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడు ఉండునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.